హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానో చూడండి. కోయట్లో అయితే బాంబులు పడుతున్నాయని అందరూ టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే మేమైతే సరదాగా ఇలా షాపింగ్కు వెళ్తున్నామండి. అలా అని ఏమనుకోవద్దు, ఇంట్లో సరుకులు అయిపోయాయి, అవి కొన్ని తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాను. అలాగే వెళ్తున్నామని నాకైతే 2-3 సంవత్సరాల కిందటైతే తిన్నాను KFC. అదైతే గుర్తొచ్చేసింది, బాధేసింది. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వెళ్తాము. రావటం ఒక షాప్లోకి అయితే వచ్చాము. రావటం అయితే షాప్లోకి తీసుకొచ్చేసింది మా వదిన. నేనైతే ఫాస్ట్గా 2 జతలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక జత షూ కూడా తీసుకున్నానండి డ్యూటీలోకి. చూసారా ఇక్కడ షాప్ అయితే ఎలా ఉందంటే కళ్ళు అయితే తిరుగుతున్నాయండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఇన్ని ఉంటే ఏది తీసుకోవాలని అసలు మా వదిన రావటమే చెప్పులు తీసుకుందామని వచ్చింది. ఇన్ని ఉన్నా కూడా మా వదినకి ఏవి నచ్చలేదు. మొత్తం తిప్పేసింది నన్ను అయితే. ప్రతి షాపులు, ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులో తిప్పేసింది. ఇక్కడ చూసారా 2 ఆడపిల్లలు 2 మగపిల్లల్ని నిలబెట్టేశారు. ఇదంతా గుడ్డల షాప్ అండి. అక్కడే లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అయితే కొన్ని షాపులు బంద్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము వచ్చిన టైము ఒక పొద్దు కదా, వాళ్ళు రంజాన్ కదా ఇది, ఒక పొద్దు టైంలో వచ్చాము. టైం అయితే 5:30 అవుతుంది. అందుకే కొన్ని షాపులు ఓపెన్ చేయలేదు, ఇంకా వాళ్ళు సలి చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ప్రతి దాంట్లో ఏలు పెట్టేస్తుంది, ప్రతిదీ చూస్తుంది మా వదిన. తీసుకునేది లేదు, ఏమీ లేదు, కానీ చెక్ చేస్తుంది, అన్నీ చూస్తుంది. ప్రతి షాపు చూసుకుంటూ వెళ్ళాము. చూసారా బొమ్మలు కూడా బట్టలు ఎలా తగిలించారు. డ్రెస్సులు అయితే భలే సూపర్గా ఉన్నాయి, కానీ మనకు సూట్ అయ్యేటి కాదు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి, ఏమి దొరకకుండా ఉంటాయి. ఇక్కడ ఉన్నామని ఒకటే, కానీ ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయి. డబ్బులు ఉండాలి అంతే. ప్రతిదీ దొరుకుతుంది, అమ్మ నాన్న తప్ప. అమ్మ నాన్నని కూడా దవన వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా అమ్మ నాన్న అవుతారు. ఇక్కడైతే మన ఇండియాలో మాదిరి కాదు. షాపులు అయితే చాలా ఫ్రీగా ఉంటాయి, చాలా పెద్దవి. ఒక్కొక్క వస్తువుకు అంటే కొన్నిటికి సంబంధించినవి ఒక్కొక్క చోట పెడతారు. ఇక్కడ చూసారా డమ్ముల మాదిరిగా ఉన్నవి. ఇవైతే చాయ్ కానీ, అదే కాఫీ, టీ లేదా ఏదైనా జ్యూస్ అలాంటివి వేసుకొని ఐస్ ముక్కలు వేసి పెట్టామంటే వేడిగా ఉండేవి వేడిగా ఉంటాయి, చల్లగా కావాలనుకునేవి చల్లగా ఉంటాయి. చాలా బాగా పనికొస్తాయి అలాంటివి. ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు వంట సామాన్లే ఉన్నాయి. కత్తులు గిత్తులు, ఇలాంటి కత్తి అయితే నేను ఒకటింటికి పంపించాను, కానీ సరిగ్గా లేదన్నారు మా వాళ్ళు. వీటి గురించి మనకు తెలియదు కాబట్టి నేను ఏం తీసి పంపించాను, వాళ్ళకి నచ్చలేదు. ఈసారి ఒకటి మంచిది తీసి పంపించాలి. ఒకటి చూస్తున్నాను తీసుకుందామా అని, కానీ కుదరలే. ఏమో మళ్ళీ వాళ్ళు ఏమంటారని భయమేసి ఇది అక్కడే పెట్టేసా. ఇక్కడ అన్నీ కిచెన్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. చూసారా వెరైటీగా ఉంటాయి కొంచెం. ఇక్కడ ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు, అవి ఇవి ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ తీసుకునేదానికి బోల్డ్ రేట్లు, కానీ అదే ఈ గొడవల వల్ల రేట్లు పెంచేశారు. ప్రతి ఒక్క వస్తువు రేటు పెంచేశారు. తీసుకునేదానికి ఇప్పుడైతే అవ్వదు, నా దగ్గర డబ్బులు అయితే తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ చూస్తున్నాము, బుక్స్, పెన్నులు, ఇంకా ఏవేవో. చూసారా మన ఇండియాలో గోళీలు అంటారు కదా, గోళీలు కూడా ఎంత బాగా పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ చాలా పెట్టారు. ప్రతి ఒక్క వస్తువు, గోరింటాకు, ఇంకా ఏవేవో వస్తువులు చూసారా అన్నీ పెట్టారండి. కానీ వీటి కొన్ని నాకైతే తెలీదు, నేను ఎప్పుడు చూడని వస్తువులు కూడా ఉన్నాయి కొన్ని. ఇవైతే రాళ్ళు, మీకు తెలుసో లేదో, మనం వాటర్లో ఏమైనా పనిచేసామంటే కాళ్ళు పాదాలు అవి తెల్లగా అయిపోతాయి కదా, అప్పుడు అవి పెట్టి రుద్దామంటే నీట్గా వస్తాయండి పాదాలు, చాలా బాగా వస్తాయి. చూసారా ప్రతి క్రీము, ప్రతి ఆయిల్ ఉంది ఇక్కడైతే. ప్రతి ఆయిల్ ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. జెండు బామ్ సీసాలు, వ్యాస్లీను, మన ఇండియాలో దొరికే విక్స్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. నేనైతే ఎప్పుడు ఈ విక్సే వాడతానండి. ఇక్కడ దొరికేటి ఏమీ నేను వాడను. ఇక్కడ దొరికేటి అంటే మా ఇంటికాడ మా వాళ్ళకి ఇష్టము. ఈ జెండు బామ్ సీసాలు అయితే రెడ్ కలర్, వైట్ కలర్ 2 ఉంటాయి. నేనైతే అవి పంపిస్తూ ఉంటాను వాళ్ళకు. అవి బాగా పనిచేస్తాయి, అవే పంపమంటూ ఉంటారు. అవే తీసుకొని అవి కొన్ని తీసుకొని పంపి. ఇక్కడ ఇంకా వస్తువులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను అన్నీ అయితే చూపించలేదు మీకు. అక్కడ కొంచెం అయితే చూపిస్తున్నాను, మొత్తం అయితే చూపించలేదు. కానీ టైం సరిపోదు కదా, మేము తీసుకొని వెళ్ళిపోవాలి తొందరగా. ఇంకా కొన్ని షాపింగ్ చేయాల్సింది ఉంది, లేట్ అయిపోతుందని మేము కంగారుగా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉడికి అలా తీసుకొని వెళ్ళిపోతున్నాను. ప్రతి ఒక్క వస్తువు అయితే ఉంది, అన్నీ చూపించాలంటే టైం సరిపోదు. ఇంతే కాదు, వీడియో ఇంకా ఉంది, అంతా చూపించాలంటే లాంగ్ అయిపోతుంది. అందుకే కొంచెం చూపిస్తున్నాను. మరొక వీడియో చేస్తానండి, ఇంకా ఉంది, వీడియో అయిపోలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరొక వీడియోలో కలుద్దాం.